ఎనర్జీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధ్యానరత్న నందప్రసాద్ రావు గారి ప్రథమ ధ్యాన స్మృతి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ సందర్భాన్నైనా కూడా సందర్భోచితంగా కూడా ఆయన హ్యాండిల్ చేయగలిగే దీశాలి. అలాగే ఏ అంశం ఇచ్చినా కూడా అనర్గళంగా మాట్లాడగలిగిన గొప్ప వక్త. అలాగే కాకుండా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి అడుగు జాడల్లో నడుస్తూ వారి ఆశయానికి తగ్గట్టుగా బాటలు వేస్తూ ప్రతి ఒక్క అంశంలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగారు. అటు టీచింగ్లోనే కానివ్వండి, వ్యాపారంలోనే కానివ్వండి, ధ్యానంలోనే కానీ, ధ్యాన ప్రచారంలోనే కానివ్వండి, మేనేజ్మెంట్ స్కిల్స్లోనే కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్లోనే కానివ్వండి, అది ఇది అని లేకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా తన ప్రతిభ పాఠవాలు ప్రస్ఫుటంగా ప్రదర్శించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు ధ్యానరత్న నందప్రసాదరావు గారు. భౌతికంగా ఆయన మన మధ్య నుండి పరలోకాలకు వెళ్ళి సంవత్సరం గడిచింది. ఈ నేపథ్యంలో వారి స్మృత్యాంజలిగా నిర్వహిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం. మరి ఇందులో పాల్గొనడానికి ప్రముఖులు కూడా స్టూడియోకి విచ్చేశారు. వారిని పరిచయం చేసుకుందాం. పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ గారు, నమస్కారం అండి. అలాగే పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆనంద్ బుద్ధ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. వారి గురించి మరిన్ని విశేషాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బాలకృష్ణ గారు, నందప్రసాదరావు గారితో మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? నాకు సొసైటీలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఆయనతో పరిచయం ఉంది. కాకపోతే ఆయనతో అంత డీప్ రిలేషన్ అనేది పిఎంసీలోకి వచ్చిన తర్వాతే వచ్చిందనమాట. ఆయన గమనిస్తూ ఉండేవాడిని. స్టేజీ మీద ఆయన ప్రోగ్రాముని ఇస్తే ఇక అంటే నందప్రసాద్ గారు లేని స్టేజీని మనం ఊహించుకోలేనంత అద్భుతంగా ఆయన స్టేజీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేవాడు అనమాట. ధ్యాన మహాచక్రాలు అవ్వచ్చు, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా ఇక ఆయన ఉంటే చాలు, స్టేజ్ దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నంత, అంటే ఇంకొక మనిషి ఆల్టర్నేటివ్ లేడు అన్నంత అద్భుతంగా దాన్ని నిర్వహించడం జరిగిందనమాట. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం అనమాట. మరి తర్వాత పిఎంసీలోకి వచ్చిన తర్వాత నేను ఆయనతో ఇంకా సన్నిహితంగా వెలిగే అవకాశం నాకు వచ్చిందనమాట. ఓకే, ఆనంద్ గారు, నందప్రసాదరావు గారితో మీకున్న అనుబంధం? నందప్రసాద్ సార్తో ఎన్నో సంవత్సరాల అనుబంధం. బట్ పిఎంసీలోకి వచ్చిన తర్వాత ఆయనతో చాలా దగ్గరగా ఆయనతో జర్నీ చేసే అవకాశం వచ్చింది. ఆయన ఈ పిఎంసీ వర్క్ గురించి ఎప్పుడూ పరితపించిపోయేవారు. పత్రి సార్తో పర్సనల్ సెక్రటరీగా అన్ని ఊర్లు తిరుగుతూ, ఒకవైపు అక్కడ వైజాగ్లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇటువైపు పిఎంసీ వర్క్ను బ్యాలెన్స్ చేసుకుంటూ, గురుపథం గురువాణి అని ఆయన బుక్స్ ప్రింట్ చేస్తారు. మనందరికీ తెలుసు అది. గురు పౌర్ణమి రోజున అందరికి ఇస్తారు ఆయన. దానికంటే ముందు ఆయన ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేశారు. భగవద్గీత ప్రింట్ చేశారు, సాయినాథుడి గురించి ప్రింట్ చేశారు, ఎన్నో రకాల బుక్స్ ప్రింట్ చేశారు ఆయన. సో ఆ బుక్స్ అన్నీ కూడా ఆ వర్క్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఏకకాలంలో అనేక పనులను చేసేటువంటి ఒక మల్టీ టాస్కర్ అనమాట నందప్రసాద్ సార్. దగ్గర నుంచి ఆయనతో చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి మాస్టరీని కూడా అంతే దగ్గరగా చూడడం జరిగింది. ఏ విషయాన్నైనా ఆయన ఒకసారి ఏదైనా ఒక సందర్భానుసారంగా ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు దానిని ఆయన క్యారీ ఫార్వర్డ్ చేసేవాడు కాదు. అంటే దాన్ని మైండ్లో పెట్టుకొని బాధపడడము, ఏదైనా ఆయనకి జరగరాంది జరిగినప్పుడు కూడా ఏది ఆయన మోసేవాడు కాదు లోపల, ఆయన విడిచిపెట్టేసేవాడు వెంటనే. అంటే దగ్గర నుంచి చూశాను కదా, ఎన్నో సందర్భాలను చూశాను నేను. ఒకటి, ఆయన ఫోకస్ ఎప్పుడు పత్రి సార్ చెప్పిన పని మీదే ఉండేది. ఆల్వేస్ పత్రి సార్ ఇది చెబితే అది జరగడం కోసం ఆయన ఇంకా ఏం ఆలోచించరు. రేయింబవళ్ళు తేడా లేకుండా దానికోసం పనిచేసేవారు. ఎందుకంటే సార్తో తిరగడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. పత్రి సార్తో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు ఆయన. రిమైన్ టైం అంతా కూడా పిఎంసీకి టైం స్పెండ్ చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే పిఎంసీ స్టార్ట్ అయిన తర్వాత ఆయనకు ఆయనకు అంటే
ఆయన ఫ్యామిలీకి ఇచ్చినటువంటి టైం చాలా తక్కువ. కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో 1 ఇయర్ కంటిన్యూగా ఉన్నాడు, అది వేరే విషయం. ఆ 1 ఇయర్లో కూడా ఎన్నో కంటిన్యూగా 1 ఇయర్ అని కాదు, ఆ 1 ఇయర్లో ఆ స్పాన్ ఆఫ్ టైంలో మ్యాక్సిమం ఇంట్లో ఉన్నాడు. మిగతా టైం అంతా కూడా పిఎంసీగా ఇచ్చాడు ఆయన. టైం అంతా కూడా ఇక్కడికి వస్తే కూడా టైము మార్నింగ్ 7 గంటలకే వస్తారు ఆఫీస్కి. ఆయన 7 o'clock వచ్చి రాత్రి 8, 9 వరకు ఉంటాడు. ఆయన పని చేస్తూ ఉంటే ఆయనకి ఎనర్జీ మల్టిప్లై అవుతుంది, శక్తి పెరుగుతుంది ఆయనకు. మామూలుగా 10 గంటలకు ఆఫీస్కి వస్తాం మనం, 6 గంటలకు శక్తి తగ్గుతుంది. ఆయన పొద్దున్నే 7 గంటలకు వస్తాడు. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తెప్పించేసుకొని ఆయన తినేసిన తర్వాత ఇంకా కంటిన్యూ వర్క్లో పడిపోతే కనుక ఇంకా టైం ఉండదు. ఒక్కోసారి 11, 12 గంటల వరకు కూడా కూర్చొని ఆయనతో పాటు వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. మా ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, ఆయన ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సో ఆయనతో పని చేసేటప్పుడు కూడా అంత ఎంజాయ్ ఎందుకు చేస్తామంటే, ఆయన పని చేసేటప్పుడు సీరియస్నెస్ ఉండదు. అంటే చాలా జోవియల్గా ఉంటుంది. పని 100 రెట్లు బాగా జరుగుతుంది. ఒక మనిషి సీరియస్గా ఉంటే ఎంత పని జరుగుతుందో దానికన్నా 100 రెట్లు ఎక్కువ పని జరుగుతుంది. నవ్వుతూనే పని చేపిస్తుంటాడు ఆయన ప్రతి ఒక్కరితోటి. తర్వాత ఆఫీస్లో కూడా ఎండి ఛాంబర్లో ఒక చోట కూర్చోడు ఆయన ఎప్పుడు కూడా. అస్సలు ఊరికే అది పేరుకు కుర్చీ అన్నట్లు ఉంటుంది, కానీ అందరి దగ్గరికి పోయి ఎడిటర్ల దగ్గర తిరుగుతూ ఎడిటర్లతో మాట్లాడుతుంటాడు. గ్రాఫిక్స్ వాళ్ళ దగ్గరికి పోయి గ్రాఫిక్స్ వాళ్ళతో మాట్లాడి ఆ వర్క్ చేయించుకుంటాడు. స్క్రిప్ట్ తనే రాస్తాడు. తర్వాత ఆల్టర్నేట్ ఏ విషయంలో అయినా సరే ఒకటి సరిగ్గా జరగట్లేదంటే వెంటనే ఆల్టర్నేట్ ఇంకోటి ఆలోచించి ఆయనే చేసేస్తుంటాడు. ఇంకొకరు చేసే వరకు దానికోసం ఆగడాయన, ఆయనే చేసేస్తాడు. తెలియని పని కూడా తెలుసుకొని చేసిన సందర్భాలు చాలా ఉన్నట్టు. చాలా. తర్వాత ముఖ్యంగా పేపర్ వర్క్ ఉంటుంది ఇందులో, కంపెనీకి సంబంధించిన పేపర్ వర్క్. ఆయనే దిట్ట. ఆయనకు ఒకవేళ తెలియకపోతే దాన్ని క్లియర్గా తెలుసుకొని చేసేసేవారు. ఇది వర్క్కు సంబంధించి. ఇక పర్సనల్గా అంటే ఆయన మనుషుల గురించి చాలా 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 బాధ్యతగా ఆలోచిస్తారు. చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. ఆయన ఎంతో కన్సర్న్ చూపేవారు. ముఖ్యంగా నేను నవకాంత్ తనతో చాలా క్లోజ్గా ఈ 4 ఏళ్ళు స్పెండ్ చేసాం. ఈ 4 ఏళ్లలో మా గురించి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. అసలు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ 24 hours సాల్వ్ చేసేస్తారు. ఇంకా ప్రాబ్లం ఉండదు అసలు. ఇంకా ప్రాబ్లం గురించి ఆలోచించాల్సిన పని కూడా ఉండదు అసలు. నందప్రసాద్ సార్ అంటే బాధ్యత అని చెప్పొచ్చు. బాధ్యత. చాలామందికి ఏంటంటే ఆయన గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. 1, 2 అపోహలు కాదు, ఎన్నో అపోహలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ సార్ నాతో ఒకసారి చెప్పారు, నందప్రసాద్ గారు ఇంతలాగా పనిచేస్తారని పిఎంసీలోకి వచ్చే వరకు నాకు అసలు తెలియదు అన్నారు. చాలామందికి ఆయన గురించి తెలియదు. ఆయన పని చేస్తారని అనుకోరు. ఆయన పని చేసినట్లు పిఎస్ఎస్ఎంలో ఆయనలాగా పనిచేసే వాళ్ళు చాలా అరుదు. అంత పని చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి పిఎంసీ నడపడం, ఒక మనిషి పత్రిసార్తో తిరగడం, ఒక మనిషి పుస్తకాలు తయారు చేయడం, ఒక మనిషి జరిగేటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేయడం. నందా సార్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వర్క్ చాలా తక్కువ ఉండేది. చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే అన్ని దానిలో ఇన్వాల్వ్ అవుతారు ఆయన. ఛానల్ మేనేజ్మెంట్ ఒక అయితే ఇంకా షేర్స్ వర్క్లో కూడా ఆయన చేసిన వర్క్ అది మామూలు మాటలకు అందేది కాదనమాట. అంత అద్భుతంగా చేశారు ఆయన. ఓకే సార్, మీరు చెప్పండి సార్. అంటే సార్ వర్క్ విషయంలో అసలు ఏదైనా కూడా అలా అలవోకగా అన్ని డిపార్ట్మెంట్స్ని టచ్ చేస్తూ చాలా అలా చేసేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆయన వర్క్కి సంబంధించి మీ స్పందన? ఆనంద్ ఇందాక చెప్పినట్టు ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు, పొద్దున్నే 6 లెగితే ఎంత యాక్టివ్గా ఉంటాడో రాత్రి 11 కూడా అదే యాక్టివ్గా ఉంటాడు కదా. వాడు ఎక్కడ అలసిపోయినట్టు కానీ ఏం అనిపించదు. సేమ్ అదేవిధంగా నందగారు ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటాడో ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే యాక్టివ్గా ఉంటాడు అనమాట. ఆయన అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఇటు పిఎస్ఎం పని చేస్తూ ఉంటాడు, పిఎంసి పని చేస్తూనే ఉంటాడు, మళ్ళీ పబ్లిక్ని మోటివేషన్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ క్లాసులు జరుగుతుంటే వాళ్ళని గైడ్ చేయడం చేస్తూ ఉంటాడు. మధ్యలో అవసరమైతే తిడతా ఉంటాడు. ఎక్కడ తేడా వస్తే అంటే మూమెంటు తంది అన్న ఒక బాధ్యతగా ఉండేవాడు అనమాట. మూమెంట్లో ఎవరన్నా తేడాగా ఉన్నట్టు ఉంటే కనుక ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళని హెచ్చరించడం కానీ, తప్పు చేస్తే దాన్ని ఖండించడం కానీ, అట్లా చేయొద్దు ఇట్లా చేయాలని చెప్పడం కానీ అటు చేస్తూ ఉంటాడు. ఇటు పిఎంసీలో కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకసారి పిఎంసీ సంబంధించిన వర్క్లో బాగా ఆయన
ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం టెన్షన్ పడుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకు సార్ మీరు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు, ఇంత ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా అంటే ఏమన్నాడంటే, లేదు నేను ఈ వర్క్ చేయకపోతే నవకాంత్ నేను బ్లేమ్ చేస్తారు, అందుకని నేను చేస్తున్నాను అన్నాడు. అంటే నవకాంత్ చేయాల్సిన వర్క్ని ఈయన చేస్తున్నాడు అన్నమాట. ఎందుకు మళ్ళీ అతను బ్లేమ్ చేస్తారు, అందుకని నేను ఈ వర్క్ నేను చేస్తాను, ఈ వర్క్ నాకు తెలుసు కాబట్టి, ఈ వర్క్ నాకు తెలుసు, ఎట్లా చేయాలో నాకు తెలుసు, అతనికి తెలవద్దు, ఒకవేళ చేయకపోతే అతన్ని బ్లేమ్ చేస్తారు, అందుకని నేను చేస్తున్నాను అంటే వీళ్ళిద్దరిని కూడా వీళ్ళిద్దరి మీద చాలా కేర్ తీసుకున్నాడు అనమాట. ఆనంద్ మీద కానీ నవకాంత్ మీద కానీ వాళ్ళు ఇబ్బంది పడకూడదని కానీ అట్లా చాలా కేర్గా ఉండేవాడు అనమాట. అది ఆయనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీ నేను గమనించింది అనమాట. బాగుంది. మేము గమనించిన దాంట్లో అయితే ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారు. దాన్ని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేసేసి అందరినీ సాటిస్ఫై చేస్తారు. మీకు అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆయన లోపల ఉన్న బుద్ధుడిని, ఆ బుద్ధత్వాన్ని నేను ఎప్పుడు చూశానంటే, మన ఆఫీస్లోనే ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను వెళ్ళి నందా సార్కి చెప్పాను, ఇలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అని ఒక సందర్భాన్ని చెప్పాను. చెప్పినప్పుడు యాక్చువల్గా ఆ సందర్భాన్ని ఫేస్ చేయాల్సింది నేను. ఎందుకంటే హెచ్ఆర్ అండ్ అడ్మిన్ ఆ డిపార్ట్మెంట్స్ని వాటికి హెడ్గా ఉండి చూసేవాడిని నేను. ఎందుకంటే దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు. అయితే అది సరే నువ్వు కామ్గా ఉండు, నేను చూస్తానులే అని చెప్పేసి ఆ బాధ్యతను ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ పర్సను నందా సార్ను మాట్లాడినటువంటి మాటలు ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ నేను విన్నాను. నేను విన్న తర్వాత బాలకృష్ణ సార్ కూడా వినిపించాను. అంటే లిటరల్గా ఆ మెసేజ్ చూస్తే కనుక కళ్ళల్లో ఏడుపు వచ్చేసింది. చాలా ఫీల్ అయ్యాను. నందా సార్ని ఈ భూమి మీద ఎవరు అలాంటి మాటలు మాట్లాడిండరు. అంటే ఈ భూమి మీద ఏదైనా వర్డ్స్ పనికి రాని మాటలు ఏవైనా ఉంటే కనుక ఆ మాటలు చెప్పుకోవచ్చు. వర్డ్స్ అన్నమాట. ఆయన ఒకరోజు నన్ను పిలిచి ఒకసారి ఈ వాయిస్ విను అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆయన కామన్గా ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు. అంటే నా పక్కన ఉన్నది ఇంత గొప్ప బుద్ధత్వాన్ని సంపాదించుకున్న మనిషి అన్నది నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను. ఆ మాటలు విన్నప్పుడు నాకే ఎంతో కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. కానీ ఆయన అసలు ఏం కోపడలేదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, యూనివర్స్ చూసుకుంటుంది, వదిలేద్దామని చెప్పారు. సింపుల్గా చెప్పారు అంతే. కానీ అంత లైట్ తీసుకోవడం కూడా అందరి వల్ల సాధ్యం కాదు. నిజమే. అదే ఇప్పుడు నిజంగా అప్పుడు ఆనంద్ చెప్పినట్టు ఆయనలో ఉన్న బుద్ధుడు కనిపించాడు. అంటే మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు, చాలా క్యాజువల్గా అవతలాళ్ళు పొగిడితే ఎంత క్యాజువల్గా వింటామో అంత క్యాజువల్గా దాన్ని కూడా విన్నాడు ఆయన. అప్పుడు అనిపించాడు ఇంత ఇదిగా మాట్లాడినా కూడా ఇంత క్యాజువల్గా తీసుకోగలిగాడు, అది కదా గ్రేట్నెస్ అనిపించింది నాకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నేనే అంత పెయిన్కి గురయ్యాను, నేనే ఏడ్చేశాను, నాకు చాలా కోపం వచ్చేసింది. అంటే నన్నేం మాట్లాడలేదు, ఆయన అన్న మాటలు వింటే నాకే అలా అనిపిస్తే ఆయనకి ఎలా అనిపించి ఉండాలి? ఆయన అసలు ఏమాత్రం కించిత్ కూడా తేడా లేదు, ఏం తేడా లేదు, సహజంగా ఉన్నాడు. నేను యోగుల గురించి ఎన్నో బుక్స్ చదువుతుంటాం. మాన అవమానాలకు అతీతంగా ఉంటారు అన్నది నేను ఎప్పుడు చదివాను, చాలా పుస్తకాలు చదివాను. ప్రాక్టికల్గా నందా సార్ దగ్గర చూశాను నేను. దానికి చెల్లించలేదు ఆయన. తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఒక మెసేజ్ వినిపించారు. ఎవరైతే ఆయనను అంత వర్స్ట్ మాటలు మాట్లాడారో అదే పర్సన్ మళ్ళీ, సార్ నన్ను క్షమించండి సార్, నేను చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయి నేను అలాంటి మెసేజ్ చేశాను, ప్లీజ్ సార్ దయచేసి నన్ను క్షమించండి, ఏమనుకోవద్దండి సార్. చాలాసేపు అది రిక్వెస్ట్ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ వినిపించాడు. ఆ మెసేజ్ వినిపించేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అంతే ప్రశాంతంగా క్వైట్ ఆపోజిట్ మెసేజ్ వచ్చినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉన్నాడు ఆయన.
అంటే నేను ఇక్కడ ఏం కన్వే చేస్తున్నానంటే మన పక్కనే ఎంతో క్వాలిటీ పీపుల్ ఉంటారు, మన పక్కనే ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఉన్న గొప్పతనం మనకు తెలియదు. నేను ఎప్పుడైతే ఆ సందర్భాన్ని చూశానో ఆ సందర్భంలో నేను సరెండర్ అయిపోయాను నందా సార్కి. అంతవరకు నందా సార్కి కోపం ఎక్కువ, ఏదైనా పని సరిగ్గా అవ్వకపోతే చాలా కోపడతారు ఆయన. నేను ఆ కోపాన్ని చూసేవాడిని, దాని వెనకాల ఉన్న ఆయన ప్రేమను నేను చూసేవాడిని కాదు, ఇబ్బంది పడేవాడిని. అంటే ఏదైనా చెప్పాలంటే కూడా ఇప్పుడు చెప్పాలో లేదో అన్న విషయం కూడా తెలియదు నాకు, భయపడిపోయేవాడిని లోపల, ఇన్సైడ్ లోపలంతా కూడా ఒక ఫియర్ ఆపరేట్ అయ్యేది, అంత క్లోజ్గా మూవ్ అయ్యేవాడిని కాదు. ఆ ఒక్క సందర్భంతో తర్వాత నన్ను ఎన్నోసార్లు కోప్పడ్డారు, నాకు కోప్పడినట్లు అనిపించలా. అంటే ఒక మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, అట్లానే నందా సార్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన ఇన్సైడ్ బ్యూటీ ఇంత అంత కాదు. తర్వాత పత్రి సార్కి స్వయాన నేను నవకాంత్ మేము కర్తాల్లోనే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే అప్పట్లో నందా సార్ చాలా కోపంగా ఉండేవారని చెప్పాను కదా, చాలా కంప్లైంట్స్ అన్నీ రాసేసుకున్నాం నీట్గా. నేను నవకాంత్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. ఏదేమైనా ఇంకా సార్తో నందా సార్కి పడాల్సిందే, ఇంకా అర్థం కావట్లేదు ఇంత సీరియస్గా ఉంటున్నాడు ఆయన అని చెప్పేసి మొత్తం కంప్లైంట్స్ భూమి మీద ఎన్ని ఉంటాయి అన్ని కంప్లైంట్స్ అన్నీ రాసుకున్నాం. నేను ఒక కంప్లైంట్, నవకాంత్ ఒక కంప్లైంట్, నేను ఒక కంప్లైంట్, నవకాంత్ ఒక కంప్లైంట్ చెప్పుకుంటూ వెళ్ళాం. ఎక్కడికి? కడతాల నుంచి ఎయిర్పోర్ట్కి. సార్కా? పత్రి సార్కి అన్నీ చెప్పాం. నేనేమనుకున్నాను, ఇంకా అయిపోయింది, శాల్తీ లేచిపోయింది, ఇంకా మామూలుగా ఉండదు నందా సార్కి అనుకున్నాం. విచిత్రం ఏంటో తెలుసా, ఆ డోర్ తీసిన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి కదా, డోర్ తీసిన తర్వాత నన్ను పిలిచాడు దగ్గర రాని, నవకాంత్ని నన్ను అన్ని క్వశ్చన్లు విని లాస్ట్లో ఆయన దిగి మమ్మల్ని ఇద్దరిని పిలిచి నందా ఈజ్ మై డార్లింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఇంతకు నేను విన్నది కరెక్టేనా? తర్వాత మేము ఏం చెప్పాము అంటే మేమేమన్నా పొగిడామో ఎంతసేపు ఆయనను? ఆయనకి ఏమర్థమైంది? ఇంతకు ఆయనకు అర్థమైందే, అర్థం కాలేదా? అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్. అన్ని కంప్లైంట్లు విని నందా ఈజ్ మై డార్లింగ్ అని చెప్పాడు. ఆ ఒక్క విషయము పత్రి సార్ దగ్గర నుంచి నేను విన్న తర్వాత ఎంతో మార్పు వచ్చింది. రెండవది, ఆఫీస్లో సిచ్యువేషను నేను స్వయంగా అది నేను ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్. యాక్చువల్గా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తెలియకోకుండానే సాల్వ్ చేసేవాడు. నేను తర్వాత ఎన్నో రోజుల తర్వాత కానీ నాకు అర్థం కాలేదు అది. నవకాంత్ విషయం కూడా అంతే. నవకాంత్కి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆయన తట్టుకునేవాడు కాదు, ఆ బాధ్యతను ఆయనే తీసుకునేవాడు. మా ఇద్దరు సంబంధించి ఏది ఉన్నా సరే ఆయన చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. సార్, ఒక మూమెంట్కి సంబంధించి కూడా మూమెంట్ని ముందుకు తీసుకెళ్లే ఆ పదంలో నందా సార్ యొక్క పాత్ర. ఇప్పుడు నాకు తెలిసి రోజైనా కానీ పత్రి సార్తో మాట్లాడేవాడు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని ఒక రిపోర్టు, ఒక పొద్దున్నే మన న్యూస్ పేపరు చూస్తే మన న్యూస్ తెలుస్తుంది కదా, ఆ విధంగా రిపోర్ట్ చేసేవాడు. ఈరోజు అనకాపల్లిలో శాఖాహార ర్యాలీ జరిగింది సార్, ఇంతమంది వచ్చారు, ఇంత అద్భుతంగా జరిగిందని మొత్తం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్ చేసేవాడు సార్కి. ఎంత అద్భుతంగా జరుగుతుంది అనేది సార్కి చెప్తూ ఉండేవాడు. అట్ ది సేమ్ టైం ఈ వీళ్ళను కూడా సరి చేస్తూ ఉండేవాడు. ఎక్కడెక్కడ వాళ్ళు ఏదన్నా ఆవేశంగా ఏదన్నా తప్పు చేస్తున్నా వాళ్ళని ఆ మూమెంట్లో వాళ్ళని సరిచేయడం అదొకటి ఎక్సలెంట్ చేసేవాడు అనమాట. మరి దాంట్లో అది చాలా గ్రేట్ వర్కే. ఇప్పుడు నేనేమి అంతగా అవతల వాళ్ళు ఏదైనా తేడా చేసినా నేనేం పట్టించుకోను నేను. సో వాళ్ళు నేర్చుకునేది వాళ్ళు నేర్చుకుంటారులే అని నేను వదిలేస్తాను. వాళ్ళు నేర్చుకునేది వాళ్ళు నేర్చుకుంటాను వదిలేస్తాను, కానీ అవతల వాళ్ళకి నేనేం చెప్పను, చెప్పి వదిలేస్తాను అంతే. కానీ ఇతను వాళ్ళని సరి చేసేవాడు అనమాట. నువ్వు మాట్లాడే సరిగ్గా లేదు, నువ్వు ఈ విధంగా ఉండు, లేదంటే నీ బిహేవియర్ ఇట్లా ఉంచుకో నువ్వు అనేది అతను చెప్పడం జరిగిందనమాట. సో అట్లా అంటే మూమెంట్ని ఆర్గనైజ్. ఇప్పుడు మనం పిఎంసి ఉన్నాము, పిఎంసీలోకి వచ్చి మనం ఏం చేస్తున్నాము, పిఎంసి చక్కగా నడిచే విధంగా మనం ఒక అడ్మినిస్ట్రేట్ చేసుకుంటున్నాం కదా, సేమ్ అది పిఎస్ఎస్ మూమెంట్కి అతను చేసేవాడు. ఇటు పిఎంసీని చూసుకునేవాడు, మూమెంట్ని కూడా అట్లా ఆర్గనైజ్ చేసుకునేవాడు అనమాట. ఆర్గనైజ్ చేసుకుని దగ్గర ఎప్పటికప్పుడు సార్కి అప్డేట్ ఇచ్చుకుంటూ పాజిటివా నెగిటివా
ఏంటి ఆ ఫీడ్బ్యాక్ చక్కగా సార్కి ఇచ్చుకుంటూ సారికి ఒక కుడి భుజం లాగా పనిచేశాడు, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే సార్, నందా సార్ ఒక సమన్వయకర్తలాగా, అంటే అటు పిరమిడ్ మాస్టర్స్ని, ఇటు వాలంటీర్స్ని, ఇటు పత్రి సార్కి చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళని, ఇటు మేనేజ్మెంట్ని, ఇటు స్టాఫ్ని, అసలు అన్నీ సమర్థవంతంగా నిర్వహించే తీరు మీ మాటల్లో. ఆయన మల్టీ టాస్కర్ అని చెప్పాను కదా మేడం. ఫస్ట్లోనే ఆయన మల్టీ టాస్కర్. తర్వాత ఆయనకి పని చేసే కొద్దీ ఆయనకి ఎనర్జీ పెరుగుతుంది. హనుమంతుడు ఆయన సూత్రం అది. సో తర్వాత ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, అందరిని ఆనందంగా ఉంచుతాడు. అవును, అదే ఆయనకి ఎనర్జీ రైజ్ అవ్వడానికి ఏకైక కారణం. ఆయన కోప్పడిన నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఆ కోపం ఆ కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఆ కోపం ఉండదు. కానీ ఆ కోపాన్ని నేను క్యారీ చేసేవాడిని, ఆయన క్యారీ చేసేవాడు కాదు. ఆయనకి ఏంటంటే అంతమందిని అంత బ్యూటిఫుల్గా సమన్వయం చేయడానికి ఏకైక కారణం ఏంటంటే, బేసిక్గా ఆయన జర్నలిస్టు. అవును, ఆయన క్వాలిటీ ఏంటంటే వీటన్నిటి మీద పట్టు ఉంది. ఛానల్ 4లో వర్క్ చేసేటప్పుడు ఈయన కూడా అక్కడ ఎంతో వర్క్ చేయించారు. పత్రి సార్ ప్రోగ్రామ్స్ ఛానల్ 4లో వచ్చేటప్పుడు ఆ ప్రోగ్రామ్స్కి ఎడిటింగ్, గ్రాఫిక్స్, తర్వాత వీటన్నిటిని దగ్గరుండి చూసేవారు. ఆయనకి గతంలో అనుభవం ఉంది కాబట్టి ప్రతి దానికి ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది ఇది రావడానికి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఒక ఐడియా ఉంది ఆయనకు. కాబట్టి ఆయనకు చాలా ఈజీ అనమాట ఇవన్నిటిని సమన్వయం చేయడానికి. ఆయనకి ఏంటంటే మెయిన్గా దానికి సంబంధించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఈ సమన్వయం చేయడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు నాకు ఉందనుకోండి, నాకు ఎటువంటి జ్ఞానం లేదు దాని మీద, దాన్ని సమన్వయం చేయడానికి నాకు ప్రాబ్లం అవుతుంది. ఆయనకు దానికి సంబంధించిన విజ్డమ్ ఉంది ఆయన దగ్గర, ఆ జ్ఞానం ఉంది. ఎందుకంటే ఎవరు రాకపోయినా ఎవరు వచ్చినా ఒకవేళ వాళ్ళు రాకపోతే ఈయన చేసేస్తాడు పోయి. అవును, ఎవరి కోసం దేన్ని ఆపడు. సో కాబట్టి ఆ సమన్వయం చేయడం అన్నది చాలా ఈజీ అయిపోయింది ఆయనకు. ఓకే, మేము గమనించిన సందర్భంలో ఏంటంటే నందా సార్ ఏదైనా వర్క్ ఉన్నది అని అంటే 100% క్వాలిటేటివ్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటట్టుగా, ప్రజలు దాన్ని అర్థం చేసుకొని రిసీవ్ చేసుకొని ఎవరికి ఏది ఎంతవరకు చెప్తే అర్థమవుతుంది అంటే, ఒక ఆధ్యాత్మిక కోణమే కానివ్వండి, ఒక వైజ్ఞానిక కోణమే కానివ్వండి, అలాగే ఈ విషయం ఇలా చెప్తే పిరమిడ్ మాస్టర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, కామన్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక అవగాహన బాగా ఉండేది. అవును సార్కి. అవును, ముఖ్యంగా నేను సార్తో చాలా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నాకు ఒక గొప్ప యోగితో మాట్లాడుతున్నట్టు అనిపించేది. నిజంగా యోగే మేడం. ఆయన పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, అసలైన ధ్యానరత్నం నందప్రసాద్ గారు అని చెప్పేసి. అంటే నేను ఎందుకు ఇంత ఓపెన్గా అన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు నందా సారు ఉన్నప్పుడు ఆయన గురించి నాకు లేట్గా అర్థమైంది. కానీ ఇప్పుడు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం ప్రాపర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. ఆయన పోయిన తర్వాత ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఉన్నప్పుడే ఆయన గురించి మనం ఇలా రియలైజ్ అవుతే ఇంకా బాగుండేది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఎస్పెషల్లీ పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప మహానుభావులు అందరూ పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. వాళ్ళు చూడడానికి నందాసార్ లాగా చాలా సింపుల్గానే ఉంటారు. కానీ వాళ్ళ సామాన్యత పైకి కనిపించిన లోపల ఎంతో అసామాన్యత అనేది లోపల ఉంది. దాన్ని మనం చూడగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకోసమే మనము పిఎంసిలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం షూట్ చేస్తాం. ప్రతి ఒక్కరిని ప్రపంచానికి మనం పరిచయం చేస్తాం. పొద్దున్న లేస్తే ఏదైనా ఒక పని చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచించే ఈ కాలంలో పొద్దున్న లేస్తే ఒక వ్యక్తికి ధ్యానం చెప్పాలి, ఒక వ్యక్తికి శాకాహారాన్ని చేయాలి, ఒక వ్యక్తికి ఆనందంగా జీవించే కళను నేర్పించాలి, ఒక వ్యక్తికి యూనివర్సల్ సూత్రాలను మనం చెప్పాలి, ₹1 తీసుకోకుండా పరితపించేటువంటి ఏకైక సామాన్య వ్యక్తి పిరమిడ్ మాస్టర్. ఆ సామాన్యతలోనే ఎంతో అసామాన్యత దాగి ఉంది. ఆ కోవలో ఒక కోహినూరు వజ్రం నందప్రసాద్ సార్. ఆయన జీవితం అంతా ఒక్కసారి బిజినెస్ వదిలేశాక పత్రి సార్ని కలిశాక, ఆ పత్రి సార్ని కలవడం, ఆయన చివరి క్షణం వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అవును. 2 రోజుల్లో చనిపోతారనగా
ఆయన ఇంటర్వ్యూలు వరుస పెట్టి ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. అవును, లాస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. ఆ రోజు సాయంత్రం 6:30 దాకా షూటింగ్ చేశారు. చేసిన తర్వాత వెళ్ళారు. నేను ఇంకా చెప్తూనే తర్వాత ఉన్నాను, నేను లాస్ట్ 3-4 డేస్ ముందర ఎందుకు అంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకుంటున్నావు, కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదంటే నాకు టైం లేదు అనేవారు. నేనేమనుకునేవాడిని, టైం లేదు అంటే ఆయన వైజాగ్ నుంచి వచ్చి చాలా రోజులైంది, వైజాగ్ వెళ్ళాలి, నాకు టైం లేదు అంటున్నాడని నేను అనుకునేవాడిని. సో వాట్ ఎవర్ హ్యాపెన్, అది ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. బట్ ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నందా సార్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆయన ఏం ఈజీగా అర్థం కాలేదు. అలానే ఆయన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రతి పిరమిడ్ మాస్టర్ లాంటి వ్యక్తే ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనేటువంటి పరితపించేటువంటి ఒక అద్భుతం ఒక పిరమిడ్ మాస్టర్. ప్రతి పిరమిడ్ మాస్టర్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. ఉన్న టైంలో మ్యాక్సిమం 80% సొసైటీకి పిఎస్ఎస్ఎం మూమెంట్కే వారు ధారపోసారు. కొంచెం టైం ఫ్యామిలీకి కేటాయించారు. అవును, ఇంకోటి ఏంటంటే ఆ వర్క్స్ విషయంలో కూడా చాలా డిటాచ్గా ఉండేవాడు. అంటే ఏ వర్క్ చేస్తారో దాని మీద ఫోకస్ ఉండేది. తర్వాత దాన్ని మళ్ళీ అటు వదిలేసేవాడు అనమాట. అంటే వర్క్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు ఉండేవాడు, ఎక్కడ మళ్ళీ వదిలేసినట్టు ఉండేవాడు అనమాట. ఆ వర్క్ జరగాలి అంతే, అక్కడ ఎట్లా అయితే ఆ వర్క్ జరగాలో అట్లా ఆ వర్క్ జరగాలి, తర్వాత దాన్ని వదిలేయాలి మళ్ళీ. అంత వర్కుల విషయంలో కూడా అటాచ్డ్గా ఉన్నట్టు ఉండేవాడు, మళ్ళీ అట్ ది సేమ్ టైం వాటితో మళ్ళీ డిటాచ్డ్గా ఉండేవాడు అనమాట. ఆయనకి వదలడం అన్నది బాగా తెలుసు. ఎంత పట్టుకుంటాడో అంత వదులుతాడు. అది అందరికీ రాదు టాస్క్. సో ఆయన చూసే నేర్చుకున్నాను నేను కూడా. రియలైజ్ అయ్యాను, ఇంకా నేర్చుకున్నాను అని చెప్పకూడదు, రియలైజ్ అయ్యాను. అది ఎంత మటుకు మేనిఫెస్టేషన్లో ఉందో నాకు తెలియదు, కానీ ఆయన ఏ వర్క్ని అయితే పట్టుకుంటారో సార్ చెప్పినట్లు ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే దాంట్లోంచి వెంటనే బయటకు వచ్చేస్తాడు, క్షణం ఉండడు దాంట్లో. అది అందరి వల్ల సాధ్యం కాదు అది. అసలు ముఖ్యంగా అంటే పత్రి సార్ని దగ్గర నుంచి చూసాం. ఆయనతో జీవించడం అంటే అంత ఈజీగా ఏమి ఉండదు. ఆ సార్ పత్రి సార్ ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా చెప్తారు, క్షణాలలో చెప్తారు, క్షణాల్లో అయిపోవాలి అని అంటారు. దానికోసం నందా సార్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, దానికోసం ఎలా పరిగెట్టేవారు, బతిమలాడి తీసుకొచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేవారు, సార్ మాట నిలబెట్టేవారు అని. ఆయన స్పీడ్ని అందుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా సార్ సెక్రటరీస్గా ఉన్న అందరూ, వాళ్ళు సాయి కుమార్ రెడ్డి సార్ అయితే కావచ్చు, కేశవరావు సార్ అయితే కావచ్చు, దామోదర్ రెడ్డి సార్ అయితే కావచ్చు, శివప్రసాద్ సార్ అయితే కావచ్చు, అది చిన్న విషయం కాదు. వీళ్ళంతా కూడా గొప్ప మాస్టర్స్ వీళ్ళు. మనం నందా సార్ని ఏ విధంగా అయితే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామో, ఆయన లేరు భౌతికంగా, ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఉన్న సాయి కుమార్ రెడ్డి సార్ కావచ్చు, దామోదర్ రెడ్డి సార్ కావచ్చు, శివప్రసాద్ సార్ కావచ్చు, కేశవరావు సార్ కావచ్చు, వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆయనతో పనిచేశారంటే వీళ్ళు అంత ఆషామాషి మనుషులు కాదు కదా. సో కరెక్టే సార్. వారికి ఎలా అయితే మనం వారి యొక్క వర్క్స్ అన్నిటిని మనం చెప్పుకుంటున్నామో, నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మూమెంట్కి ఉండి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా నందా సార్ లాంటి గొప్ప వ్యక్తులే. వాళ్ళల్లో ఉన్నటువంటి అద్భుతాలను కూడా మనం చూడాలి కంపల్సరీగా అన్న విషయం నాకు అర్థమైంది. సార్ నందా సార్లో మాకు బాగా నచ్చే క్వాలిటీ అంటే ఏంటి సార్, అద్భుతమైన వక్త. అసలు ఏ టాపిక్ అన్నా ఇవ్వండి అనర్గళంగా మాట్లాడతారు. అది రైటింగ్లో కానివ్వండి, స్పీచ్లో కానివ్వండి, అసలు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పేపర్ కానీ, స్టేజ్ మీద కానీ, ఇంటర్వ్యూస్లో కానీ, అటు ఏ టాపిక్ అన్నా, సోషల్ టాపిక్ కానివ్వండి, డివోషనల్ టాపిక్ కానివ్వండి, అసలు ఇంకా పదాలు ఒకసారి వాడిన పదం మళ్ళీ వాడకుండా, అలాగే రచనా శైలి కూడా చాలా అద్భుతంగా ఉండేది. దానికి సంబంధించి మీ స్పందన? దాని వెనకాల ఆయన ఎన్నో బుక్స్ చదివారు. ఆయన అద్భుతంగా మంచి స్వాధ్యాయం చేస్తారు. ఆయన ఎన్ని బుక్స్ చదివారో లెక్కే లేదు, చాలా అద్భుతంగా. తర్వాత ఏన్షియంట్ విజ్డమ్ ఎలా అయితే
ఆయన చదివారో దానికి ముందు భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఆయన వీటన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది. అందుకే ఆయన ఉపయోగించే పదాలన్నీ కూడా చాలా అద్భుతమైన పదాలను ఉపయోగిస్తారు. ఆయన చెప్పే టాపిక్ అద్భుతంగా చెప్తారు, చెప్పింది చెప్పకుండా చెప్తారు. ఆయన అవును అవును మాట్లాడేటప్పుడు కూడా హాస్యం ఉంటుంది దాంట్లో. మామూలుగా ఓషో మాట్లాడేటప్పుడు ముల్లా నజరుద్దీన్ స్టోరీస్ చెప్తుంటాడు మధ్య మధ్యలో. ఓషో మాట్లాడేటప్పుడు ఏదైనా హాస్యాన్ని జనరేట్ చేయడానికి ముల్లా నజరుద్దీన్ అనేటువంటి ఒక స్టోరీని క్రియేట్ చేస్తాడు. అట్లా నందప్రసాద్ సార్ కూడా మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా జోక్స్ చేసేస్తుంటాడు. ఆయన బతుకున్నప్పుడంతా నా పెళ్లి విషయాన్ని ముల్లా నజరుద్దీన్ స్టోరీ చేసేసినాడు. మాట్లాడుతూ ఏదో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆనంద్కు పెళ్లి కాలేదంటే నేను మాత్రం ఏం చేస్తాను అంటాడు. వెంటనే సంబంధం ఉండదు, టక్కని తీసుకొస్తాడు. సో అట్లా ఆయన హాస్యాన్ని జోడించి చెప్పాలనుకున్నది అందరికీ అర్థమయ్యేటట్లు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. ధ్యాన మహాచక్రంలో ఆయన మాటలే మనుషుల్ని ఉత్తేజపరుస్తాయి. అవును. పత్రి సార్ తర్వాత మంత్రముగ్ధుల్ని చేసేటువంటి మాటలు నందగారు మాత్రమే మాట్లాడగలరు. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేశారు ఆయన. దాని వెనకాల ఆయన స్వాధ్యాయం ఉంది, ఆయన జన్మజన్మల నుంచి సంపాదించుకున్న జ్ఞానం కూడా ఉండొచ్చు. ఎందుకంటే షేర్స్కి మేము తిరిగేటప్పుడు అనంతపురం వెళ్తున్నాం కర్నూలు నుంచి. ఆయన అడిగాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. కర్నూలు నుంచి మనం అనంతపురం వెళ్తున్నాం అని చెప్పాను. అయితే మరి అనంతపురంలో టాపిక్ ఏమి ఇద్దాం వాళ్ళకి, మీటింగ్ ఉంది కదా అంటే, ఏమన్నావు అన్నాడు. ఆ ఊరి పేరు ఏమన్నావు అన్నాడు. అనంతపురం అన్నాం. అనంత వైభవం అని చెప్పి అన్నాడు. అనంత వైభవం అది టాపికా అన్నాను. టాపిక్ ఎందుకు కాదు, ఊరికనే ఊరి పేర్లు రావు, దాని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. అనంత వైభవం అని చెప్పి అన్నాడు. 2 గంటల సేపు అనంత వైభవం మీద మాట్లాడాడు ఆయన. తర్వాత ధర్మవరం వెళ్తున్నాం అనంతపురం నుంచి. మరి ధర్మవరంలో ఏం చెప్పమంటావు అన్నాను. ధర్మవరం అని చెప్పన్నాడు. కాదు, ఊరి పేరే ధర్మవరం అన్నాను. నేను టాపిక్ పేరు కూడా ధర్మవరం అని చెప్పాను అంటున్నాడు. టాపికే ధర్మవరం, ఊరి పేరు టాపిక్ పేరు రెండు ఇంటర్రిలేటెడ్. ధర్మవరం అనేటువంటి ఆ పేరుతో 2 గంటల క్లాస్ చెప్పాడు ఆయన. ఇప్పుడు లాక్డౌన్ అప్పుడు నాకు తెలిసి ఒక 3 నెలలు రోజు గంట జూమ్లో క్లాస్ చెప్పేవాడు. రోజుకు 3 నెలలు కంటిన్యూగా చెప్పడం అంటే టాపిక్స్ 3 నెలలు చెప్పడం అంటే మామూలు విషయం ఏమో. అది ఎంత అనర్గళంగా లోపల నుంచి రాకపోతే చెప్పగలుగుతాడు ఆయన. ప్రతి సిచ్యువేషన్ ని మళ్ళీ మూమెంట్ కి పీపుల్ కి కనెక్ట్ చేస్తారు మళ్ళీ ప్రతి టాపిక్ ని కూడా. అది బాగా నచ్చేది. అసలు ఈ సందర్భంగా మనము చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సింది నందా సార్ తర్వాత వారి సతీమణి శారద, ఆవిడను జయలక్ష్మి నందా అని పిలుస్తుంటారు. శారదక్కకి ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఎంతో సాక్రిఫైస్ ఉంది. ఆయన వర్క్ చేసిన వెనకాల ఆయన ఫ్యామిలీకి ఇచ్చిన టైం చాలా తక్కువ. వాళ్ళ పెద్ద అబ్బాయి అయితేనేమి, వాళ్ళ చిన్న అబ్బాయి అయితేనేమి, నందా సారు మాట వినేది ఒకే ఒకరికి, పత్రి సార్ తర్వాత ఒకే ఒకరికి మాట వింటాడు. ఎవరు చెప్పండి? వాళ్ళ చిన్న అబ్బాయికి. చూసారా, మీకు కూడా తెలుసు. వాళ్ళ చిన్న అబ్బాయి చూడ్డానికి వాడు చిన్నోడు, కానీ వాడు ఎంత మేధావి అంటే వీళ్ళ డాడీ తిన్నాడో లేదో కనుక్కుంటాడు. వీళ్ళ డాడీ ఇప్పుడు కరెక్ట్గా రెస్ట్ తీసుకుంటున్నాడో లేదో చెక్ చేస్తాడు. తర్వాత వీళ్ళ డాడీ కరోనా టైంలో ఇంట్లో ఉంటే కషాయాలన్నింటినీ చేసి మనోడే అంత డైరెక్షన్ ఇచ్చేది. వాడు చూడ్డానికి చిన్నోడు కానీ పెద్ద ఋషి. సో ఆ చిన్నోడు అంటే ఎందుకో పంచ ప్రాణాలు ఆయనకు. చాలా వాడు ఫోన్ చేయగానే అటెన్షన్ అయిపోతాడు. మేము గమనించాం కొన్ని సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడు కూడా అబ్బాయి అడుగుతూ ఉండేవాడు, అప్డేట్స్ అడుగుతుంటే, అమ్మో ఇప్పుడు వీడికి చెప్పాలి, తినకపోతే కూడా గబగబా తినేసి నేను తిన్నాను అని చెప్పేవారు, నేను తాగాను అని చెప్పి. యాక్చువల్గా చిన్నోడు భయపడాలా నందాసార్ దెబ్బకి. చిన్నోడు దెబ్బకి నందాసార్ భయపడేటోడు. అంత భయం పెట్టాడు ఆయనకు. ఇప్పుడు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారో పిల్లలు. అది చనిపోయిన బాడీ వికెట్ చేసినప్పుడు పిల్లలు ఎంత మెచ్యూర్డ్గా, ఎంత బ్యాలెన్స్గా ఉన్నారు. ఇప్పుడు అలా పెద్ద అబ్బాయి అంటే చిన్నాడు కానీ మొదట్లో చెప్పలేదు. పెద్ద అతను అతను హాస్పిటల్లో ఉన్నాడు, అన్నీ అతను చూస్తున్నాడు.
అసలుకి ఏమాత్రం అతను బ్యాలెన్స్ తప్పలేదన్నమాట. తను చేయాల్సిన వర్క్ని తను చాలా డెడికేటెడ్గా చేయడం జరిగింది. వాళ్ళ రిలేషన్స్ ఫోన్ చేసి చెప్పడం కానీ, కనీసం కంటెంట్ చొక్క నీరు అతను కారణం లేదనమాట. అంత బ్యాలెన్స్గా ఉన్నాడు. పిల్లలు గ్రేట్ అనిపించింది నాకు. పిల్లలు ఎంత గ్రేట్ అనిపించింది అనేది వాళ్ళ పిల్లలకి కూడా తను అలవాటు చేసినట్టు, అంటే నేర్పించినట్టే అనిపించింది. ఇంటర్మీడియట్లో చదువుతున్న కుర్రవాడు అంతగా హ్యాండిల్ చేశాడు ఆ సిచ్యుయేషన్ అంటే అదేం మామూలు విషయం కాదు. అక్కడ వాళ్ళ రిలేషన్స్తో మాట్లాడాడు, ఇట్లా జరిగింది ఏం చేయాలి ఏంటి అని వాళ్ళ రిలేషన్స్తో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు, అక్కడ డాక్టర్స్తో మాట్లాడాడు. వచ్చిన వాళ్ళకి ఎందుకు వాళ్ళ డాడీ బాడీ వెకేట్ చేస్తున్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు సైంటిఫిక్గా. సిద్ధు గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్. పిరమిడ్ ఎనర్జీ గురించి బుక్ తయారు చేశాడు. ఆనంద్, సిద్ధు బుక్ తయారు చేశాడు, ఒకసారి నువ్వు చూడవా అని చూపించాడు నాకు. చూస్తే ఎంత రీసెర్చ్ చేశాడంటే చెప్పరాలో కాదు. పిరమిడ్ మీద ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు సిద్ధులో. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి పేరు శ్రవణ్. మేము ముద్దుగా పెద్దోడా చిన్నోడా అని పిలుచుకుంటుంటాం. అట్లా చిన్నబ్బాయి శ్రవణు పంచప్రాణాలు వాళ్ళ డాడీకి. చిన్నోడు ఏదైనా అడిగితే నందా సార్ నో చెప్పింది ఇంతవరకు లేదు. నో చెప్పింది లేదు. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఆ చిన్నోడిని మెయింటైన్ చేయడం మా వల్ల కాల. మొత్తం హాస్పిటల్ రచ్చ చేసేసినాడు. అవునా? దాన్ని తట్టుకోలేకపోయినాడు. కానీ తొందరగా రిలీజ్ అయిపోయాడు. మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యాడు. తెలిసి ఆ వన్ డే ఉన్నాడేమో. మరి తర్వాత వాళ్ళ మదర్ ఏడుస్తున్నా కూడా ఒప్పుకున్నట్లేడు. నేను అన్నది ఏంటంటే నువ్వు ఏడుస్తే వస్తాడా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టు అడిగినట్టున్నాడు మదర్ని. నందా సార్ లేరు, 1 year అయిపోయింది. మేము చూసింది నందా సార్, మీరు చాలా ఏళ్ళ నుంచి అనుసంధానంలో ఉన్నారు, అంటే ఫాలో అవుతున్నారు. మేము చూసింది కొద్ది కాలం అయినా కూడా చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళం. సార్ మాతో మాట్లాడే విధానం కానీ, మా చేత పని చేయించుకునేది కానీ, ఒక ఇంట్రాక్షన్ కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా అంతే గౌరవించి అంతే పని తీసుకునేవారు. అది చాలా మా బాగా అనిపించేది. బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా. అదే కాకుండా యాన్యువల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే టైంలో కూడా అసలు పగలు రాత్రి తేడా లేకుండా అది కంప్లీట్ అయ్యిందాకా అసలు ఆయన నిద్రాహారాలు మాని దాని మీద బాగా వర్క్ చేశారు అప్పుడు. అవును మేడం. ముఖ్యంగా నందా సార్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మల్టీ టాస్కర్. నందా సార్ అంటే బాధ్యత. ఆయన ఏ బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదు. ఎంతో అద్భుతంగా చేశాడు. బాధ్యతాయుతంగా పని చేయించడం. ఆయన పని చేయడమే కాకుండా అందరితో చక్కగా పని చేయించేవాడు. ఆఫీస్లో ఇంతమందితో పని చేయడం అన్నది అంత ఈజీ విషయమేం కాదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ పనిని అంత స్మూత్గా నిర్వహించేవారు ఆయన. ఓకే. ఆయన లోటు ఎప్పుడు లోటే, అది ఎప్పుడు పూరించదు అది. కానీ ఆయన యొక్క విజ్డమ్ని మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే. నందా సార్ గురించి మనం ఇంకా చెప్పుకుంటే చాలామందికి ప్రొఫెషనల్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా సలహాలు ఇచ్చి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని. మీకు వ్యక్తిగతంగా నందా సార్ ఇచ్చిన సలహాలు సూచనలు నాకు పర్సనల్గా? నాకు చాలాసార్లు చెప్పేవారు ఆయన. అంటే నేను అప్పుడు పనిచేసేటప్పుడు నందా సార్తో టైం సెన్స్ నాకు ఉండేది కాదు. అంటే టైంకి తినేవాడిని కాదు, టైంకి ఇంటికి వెళ్ళేవాడిని కాదు. నా బాడీ మీద ఫోకస్ ఉండేది కదా నాకు. మొత్తం ఎప్పుడు 24 గంటలు వర్క్ గురించి ఆలోచించేవాడిని. ఆయన ఎప్పుడు చెప్పేవారు, నువ్వు కేర్ తీసుకోవట్లేదు, నువ్వు మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. ఆయన పర్సనల్గా ఒక ఇంట్లో వాళ్ళు ఎంత కేర్ తీసుకునేవాళ్ళు అంత కేర్ తీసుకునేవారు. నాకు శారదక్క ఎప్పుడు చెప్పేది, నందా సార్ మిస్సెస్ చెప్పేది, అరే ఇంటికి వస్తే కనుక ఈయన మాట్లాడేది నీ గురించే మాట్లాడుతుంటాడు, ఆఫీస్లో ఎంతో బాధ్యతగా పనిచేస్తాడని చెప్పేసి నీ గురించి ఆయన మాట్లాడేవారు, నీ గురించి ఎంతో చెప్పేవారు. మీ బాబాయ్ ఏదన్నా అన్నా కానీ నువ్వు పట్టించుకోవద్దు, ఆయన నీ మీద ఏం కోపం లేదు అని ఫోన్ చేసి చెప్పేది ఆవిడ. నందా సారు రెండో పాయింట్, మేము సీతాయనం బుక్ ప్రింట్ చేస్తున్నాం. పత్రి సార్ దాన్ని ఒక యజ్ఞంలాగా చేశారు షేర్స్కి ముందు. ఆ వర్క్ చేసేటప్పుడు
ఆయన ఒకవైపు ప్రింటింగ్, ఒకవైపు డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఏకదాటిగా కాల్స్ చేస్తున్నారు. ఆయనకి టైం తెలియట్లేదు, కంటిన్యూ వర్క్లో ఉన్నారు. కాదు బాబాయ్, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు, కొంచెం నిదానంగా చేయొచ్చు కదా ఆయనకి చెప్తే ఆయన అన్నారు, సింపుల్గా చెప్పారు, పత్రి సార్కి ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను సార్, మీరు వెళ్ళే లోపల అక్కడ పుస్తకాలు వస్తాయి అని చెప్పేసి, మీకంటే ముందే అక్కడ పుస్తకాలు ఉంటాయి సార్ అని చెప్పేసి చెప్పాను నేను. ఇప్పుడు నేను ఈ పని చేయకపోతే అక్కడికి బుక్స్ ఎలా వెళ్తాయి? ఒక్కరోజు లేట్గా వెళ్ళినా కానీ మళ్ళీ సార్ అక్కడ ఉండడు కదా, ఆ ఊర్లో ఉండడు కదా. అవును. సో ఇది చేయాల్సిందే అంటే ఆయన కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంతే. నందా సార్ అంటే ఒక కమిట్మెంట్. సార్ మీరు చెప్పండి సార్, నందా సార్ గురించి. అంటే ఒక మేనేజింగ్ డైరెక్టర్గా పిఎంసికి తను బాధ్యత తీసుకున్న తర్వాత కూడా చాలా సంవత్సరాలు అసలు మీడియా మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా ఎన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి వ్యతిరేకత అంటే కొంత ఉన్నప్పటికీ సిచ్యువేషన్స్ని అన్నిటినీ దాటుకొని పత్రి సార్ విజన్కి తగ్గట్టుగా తాను ఒక మిషన్ ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. అంటే వారి వర్క్ స్టైల్ అంటే ఒక పోస్ట్లో వీటన్నిటికన్నా ప్రెస్టీజియస్గా భావిస్తారు కదా సార్, ప్రతి క్షణం సత్యదర్శనం అంటూ ఇంకా తీసుకెళ్ళాలి. దానికి సంబంధించి మీ స్పందన? ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రెస్టీజియస్గా భావిస్తారు కదా అని, సేమ్ అదే విధంగా వర్క్ చేసేవాడు. అంటే అంత డెడికేటెడ్గా అంత రెస్పాన్సిబిలిటీగా చేసేవాడు ఆ వర్క్. ఒక వర్క్ అయిపోవాలి అంటే ఆ రోజు అయిపోవాలి అంటే తను చేసేవాడు, తనతో ఆ పక్క వాళ్ళతో చేపించేవాడు, రెండు ఉండేవి. వర్క్ తను చేయాల్సిన పార్ట్ తను చేసేవాడు, ఇమ్మీడియట్గా మళ్ళీ ఎడిటర్స్ దగ్గర వాళ్ళని ఫాలోఅప్ చేసి అయ్యిందా లేదో చూసుకుంటూ అది వాళ్ళు అవ్వాలంటే అయిపోయేది. ఎన్నో ఫ్లయర్స్, ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది ఎన్నో ఫ్లయర్స్, రోజుకు ఒక ఫ్లయర్ రాయడం రిలీజ్ చేయడం ఎన్నో ఫ్లయర్స్ అనమాట. ఏదైనా ఒక ప్రోగ్రామ్ దాన్ని ప్రమోట్ చేయడం అనమాట. ప్రమోషన్లో కూడా అసలు చాలా కీలక పాత్ర చేసేవాడు అనమాట. అది ఫ్లయర్స్, ఫ్లెక్సీలు, అవి ఇవి మూమెంట్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇక్కడ ఏమయ్యేదంటే మూమెంట్లో ఉన్న మనుషులతోనూ ఇక్కడ పిఎంసికి ఒక అనుసంధానకర్తలే అద్భుతంగా వర్క్ చేశాడు ఆయన, చెప్పాలి అంటే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో అది ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు అనేది ఆయన చనిపోయినప్పుడు మనందరికీ తెలిసింది. ఎంతమంది ఎంతగా రెస్పాండ్ అయ్యారు నాకు తెలిసి. మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత అంతగా రెస్పాండ్ అవడం అనేది నందా ప్రసాద్ టైంలో నేను చూశాను అనమాట. వాళ్ళు మేము ఏం చేయగలము, ఆయన ఫ్యామిలీకి ఏం చేయగలము అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు. చాలా గ్రేట్ అనమాట. అది ఆయన సంపాదించుకున్నటువంటి మంచితనం. చెప్తారు కదా, మనిషి చనిపోతే వాళ్ళు సంపాదించింది ఆ చనిపోయినప్పుడు తెలుస్తుంది అనేది. అది చాలా క్లియర్గా అక్కడ కనబడింది అనమాట. మనిషి ఉన్నప్పుడు కన్నా మనిషి లేనప్పుడు వారి గురించి మాట్లాడుకోవడంతో వారి గొప్పతనం వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి ఎంతమంది ముందుకు వచ్చారో, ఎంతగా చేశారో, ఎంత డెడికేటెడ్గా చేశారు. ఎవరిని ఒక రూపాయి అడగలేదు, స్వచ్ఛందంగా చేశారు. బుక్ ప్రింట్కి కూడా మేము అదే అనుకున్నాం, మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లో ఉండి కూడా ఎక్కడ డబ్బుకు ఆశపడలేదు. అంటే బుక్ ప్రింటింగ్కి ఇంత ఖర్చు అవుతుంది, జస్ట్ ఒక చిన్న మెసేజ్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ డొనేట్ అనేవారు. అంత అంటే డబ్బు అసలు దేని మీద ఆశ పెద్దగా ఉండేది కాదు. బుక్ ప్రింటింగ్ అనేది ఆయన సంబంధించింది కాదు, అది సొసైటీకి సంబంధించింది. దాన్ని అట్లా అడిగాడు. నాకు తెలిసింది ఏంటంటే ఈవెన్ పర్సనల్గా కూడా ఎవరిని డబ్బు కావాలని ఎప్పుడు అడగలేదంట ఆయన. చాలామంది చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ఆయనకున్న పరిచయాలను బట్టి ఏదైనా కానీ ఎవరిని పర్సనల్ కూడా ఎప్పుడు కూడా డబ్బులు అడిగింది లేదంట ఆయన. ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా నాకు ఫలానాదే కావాలి, ఫలానాది వద్దు అని కూడా లేదు. 2 వీలర్ అయితే 2 వీలర్, కార్ అయితే కారు, ఫ్లైట్ అయితే ఫ్లైట్. ఆ టైంకి అక్కడ రీచ్ అవ్వడమే ఇంపార్టెంట్గా వర్క్ చేశారు సార్. అయితే ఆయన దృష్టిలో ఆయనకు స్కూటరు, ఏరోప్లేన్ రెండో ఒకటే అనుకో, ఆయన పోవాలంతే. ఆయన మిగతా ఏమో ఆలోచించాడు. మేమన్నా అయ్యో సార్ స్కూటర్ మీద వెళ్తారు. ఆయన ఆఫీస్ కూడా పేరగాని చెప్పేసుకొని వస్తాడు. నందా ప్రసాద్ గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి, ఒక ధ్యానరత్న. ఒక పత్రి సార్ ఏదైతే మూమెంట్ స్టార్ట్ చేశారో వారితో పాటు చాలా సంవత్సరాలు అలాగా ప్రయాణం చేశారు. ఒక మూమెంట్ ఒక స్థాయికి తీసుకురావటం, పతాక స్థాయికి, అలాగే ఒక ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కానీ శాటిలైట్ దిశగా తీసుకువెళ్ళడానికి కూడా ఆయన బాగా కృషి చేశారు. ఎందుకంటే ఆయనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి
అనేది ఎప్పుడూ ఉండేది. ఆయన ఛానల్ని ఏం చేయాలో అంటే ఇది కంప్లీట్గా ఇంకా తరతరాలుగా నడవడానికి ఏం చేయాలో అవన్నీ బేసిక్ స్టెప్స్ అన్నీ చేసేసాడు ఆయన. ఓకే. బేసిక్ వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. పిఎంసి అన్నది ఒక వృక్షమే ఇప్పుడు ఫలాలను ఇస్తుంది. ఫలాలు వచ్చే దశ వరకు ఆయన ఉన్నాడు. అవును. ఆ ఫలాలు వచ్చేటప్పుడు ఆయన లేడు, భౌతికంగా లేరు, ఆస్వాదించడానికి లేరు. మేమేమనుకున్నాం అంటే ఇక్కడ అయిపోయింది, ఇంకో చోటైనా స్టార్ట్ చేసి ఉంటారు, ఆల్రెడీ 100%. బేస్ వేసేసి ఉంటారు. అది 100%. ఆయన ఎక్కడున్నా ఊరుకోడు, అది మాత్రం నిజం. ఇప్పుడు ఆయన ఎంత బాధ్యత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయే ముందరే ఆయన ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇంటి గురించి ఆలోచించింది లేదు. చనిపోయే ముందరగానే ఆయన ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసింది. ఇప్పుడు అదే వాళ్ళకి ఆధారం అయింది. రెండవది, ఇక్కడ పిఎంసిలో కూడా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకున్నాడు ఆయన. ప్రతి విషయంలోనూ చాలా బాధ్యత తీసుకున్నాడు. అన్నింటినీ చాలా బాధ్యతాయుతంగా చేసుకుంటూ వచ్చారు. అది ఇప్పుడు అన్ని విషయాల్ని మనము బయటికి చెప్పలేం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని అంతే జాగ్రత్తగా డీల్ ఆయన చేశారు. సిట్రైట్ చేసేసారు. ప్రతి దానికి వాళ్ళ వాళ్ళ వర్క్స్ కానీ అన్నింటినీ డెలిగేషన్ ఆఫ్ వర్క్ అనేది చాలా పక్కాగా ఉంటుంది ఆయన దగ్గర. అట్లా తన బాధ్యత ఫిజికల్గా తన సంబంధంతో ఉన్నటువంటి భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఏం చేయాలో ఆ బాధ్యత అంతా చేశారు. ఇటు స్పిరిచువల్గా పిఎంసికి ఏం చేయాలో అదంతా చేశారు. యాజ్ వెల్ యాజ్ పిఎస్ఎస్ఎం. ఆయనకు పిఎస్ఎస్ఎం ఎంతనో పిఎంసి అంతా, పిఎంసి ఎంతనో పిఎస్ఎస్ఎం కూడా అంతే. అట్ ది సేమ్ టైం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. యాక్చువల్గా డబ్బు విషయంలో కావచ్చు, రిసోర్సెస్ యూస్ చేసుకోవచ్చు, పవర్ విషయంలో కావచ్చు, ఎన్నో రిసోర్సెస్ని యూస్ చేసుకోవచ్చు. కానీ ఆయన ఎప్పుడు అట్లా చేయలేదు, ఎప్పుడు దేన్ని వాడుకోలేదు, పవర్ని ఎప్పుడు వాడుకోలేదు. తర్వాత ఆయన డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు. డబ్బు విషయంలో చాలామందికి ఎన్నో భ్రమలు ఉండేవి ఆయన పట్ల. కానీ దగ్గర నుంచి మేము చూసాం కదా, రూపాయి కూడా అస్సలు వెళ్ళేటప్పుడు చేంజ్ కూడా నాతో నౌకంతో అడిగి వెళ్ళి తీసుకునేవాడు. అంటే అంత పక్కాగా ఉండేవాడు ఆయన. సో సార్ హిమాలయ టూర్స్ కానివ్వండి, హిమాలయ విజ్ఞానం గురించి కానీ మీ మాటల్లో, ఆయన బేసిక్గా ఆయనకున్న హెల్త్ ఇష్యూ ప్రకారం టూర్లే చేయకూడదు. ఆయన స్టంట్లు వేసిన తర్వాత ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది ఆయనకు. ఎందుకంటే ఆ హిమాలయాలు ఎక్కేటప్పుడు ఆ కొండలు ఎక్కేటువంటి థింగ్స్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఆయన హెల్త్ ప్రకారం ఆయన ట్రెక్కింగ్ చేయకూడదు ఫస్ట్, దట్టు హిమాలయాల్లో అసలే చేయకూడదు. ఆయన ఏదైతే చేయకూడదో దాన్ని నిర్విఘ్నంగా 35 సార్లు వెళ్ళొచ్చాడు ఆయన హిమాలయాలకు. 35 సార్లు. అది మామూలు ఆర్డినరీ పర్సన్కి అయితే సాధ్యమయ్యేది కదా అసలు. కొన్ని వందల మందిని, వేల మందిని తీసుకుని వెళ్ళాడు, ఇంకా ఒక్కరు కాకుండా. ఓకే. ఆయనకి ఎందుకో హిమాలయాలు అంటే అంత ఇష్టం ఆయనకు. పత్రి సార్ కూడా హిమాలయ గోట్ అని అనేవారు. హిమాలయన్ గోట్ నందా సార్ని. ఎందుకంటే ఆయన హిమాలయ యోగుల గురించి సిరీస్ చూసాం కదా, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు తబ్బుబ్బైపోతుంటాడు, మహదానంద పడిపోతుంటాడు, ఫ్లో కట్టలు నించుకొని వస్తుంటుంది. అట్లే గంగా నది ప్రవాహం ఎట్లుంటుందో అట్లా ఉంటుంది హిమాలయ యోగుల గురించి చెప్పేటప్పుడు. మేము కుంభమేళ, నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చేసింది సాతోటి కుంభమేళ. నేను ఆధ్యాత్మికంగా కుంభమేళ వెళ్ళొచ్చాము, చేశాము, ఒక రకమైన విజ్ఞానం అయితే సార్తో కూర్చున్నప్పుడు 1.5 గంటల షో చేస్తే కొత్త విషయాలు కొత్త కోణంలో చెప్పారు. అవును, అసలు మేము ఊహించలేదు. ఓహో ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా వాళ్ళని అంటే వాళ్ళు చేసే వర్క్స్ ఇలా ఉంటాయా, ఆ యోగుల గురించి, వాళ్ళ నేచర్, వాళ్ళ వర్క్ గురించి అంత డీటెయిల్గా చెప్పారు. యాక్చువల్గా కాషాయాలు కట్టుకొని హిమాలయాల్లో ఉండేటువంటి యోగులకు ఎన్ని విషయాలు అయితే తెలుసు, దానికి మించిన జ్ఞానం నందా సార్ దగ్గర ఉండేది. అవును. ప్యాంటు షర్ట్ వేసుకొని బంజారా హిల్స్లో, వైజాగ్లో, హైదరాబాద్లో తిరిగేటోడు మోడర్న్ యోగి. మోడర్న్ యోగి ఆయన. అంత గొప్ప జ్ఞానం అయినది. తను కూడా తన లైఫ్లో ఎన్నో విషయాలను రియలైజ్ అవుతూ వచ్చారు ఆయన. ఏ మనిషి ఇప్పుడు సందర్భాలు ఎన్నో నేర్పిస్తాయి, పరిస్థితులు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. అట్లా ఆయన నేర్చుకున్న విషయాల్ని చాలా ఓపెన్గా చెప్పేవాడు. నేను పలానా చోట ఈ మిస్టేక్ చేశాను, దానివల్ల ఈ పర్యవసానాన్ని నేను అనుభవించాను, సో నువ్వు ఇలా చేయొద్దు ఆయన చాలా ఓపెన్గా చెప్పేవాడు. నవకాంత్ నేను ఉన్నప్పుడు చాలా ఓపెన్గా చెప్పేవాడు ఆయన. సార్ చివరిగా నందా సార్ గురించి, వారి స్మృతిలో మీకు బాగా నచ్చిన అంశం, మనం నేర్చుకోవాల్సిన అంశం? ఎప్పుడూ యాక్టివ్గా ఉండడం, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడం.
అదొకటి. ఇంకొకటి నచ్చింది ఏంటంటే అది సొసైటీని ఫైనాన్షియల్గా ఆయన ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఉన్నంతవరకు ఉపయోగించుకోవాలి. అది నాకు తర్వాత నాకు తెలిసింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఆ విషయం. అంటే ఎంతోమంది తర్వాత చెప్పారు, మనం అనుకుంటాం ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడేమో అని అనుకుంటాం, కానీ ఎవరి దగ్గర కూడా ఆయన ఫైనాన్షియల్గా సొసైటీని ఎక్కడ ఉపయోగించుకోలేదు ఆయన. ప్లస్ వర్క్ విషయంలో చిన్నపిల్లాడు ఎంత యాక్టివ్గా ఉంటాడో అంత యాక్టివ్గా ఉండి ఆయన వర్క్ చేసేవాడు. ఎంతో రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యేవాడు అనమాట. పిఎంసీ పట్ల ఎంతో రెస్పాన్సిబిలిటీని ఆయన ఫీల్ అయ్యాడు. పత్రి సార్ చెప్పింది ఇక అది జరగాలి అంతే, ఇక దానికి వేరే డైవర్షను ఆలోచన లేదు. నువ్వు ఈ పని చెయ్యండి, ఇక ఆ పని చెయ్యాలి అంతే. ఇక ఒక కమాండో మళ్ళీ చేసేవాడు. మన పరమశివునికి నందీశ్వరుడు ఎలా అయితే ఉంటాడో, పత్రి సార్కు నందా సారు సాక్షాత్ నందీశ్వరుడు లాగా జీవించారు ఆయన. ఒకసారి అన్నారట పత్రి సార్ ఇదే విషయం, అంటే నందా సార్ క్యాజువల్గా లైట్ తీసుకున్నారట, అన్ని సార్ అలాగే అంటారులే అని అనుకునేవారట, కానీ అదే వాస్తవం అయింది. అవును సార్, నందా సార్ చూసి ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఇంకా ఆయన స్ఫూర్తి. నందా సార్ ప్రథమ ధ్యాన స్మృతి సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్న ఏకైక విషయం ఏంటంటే, ఆయన తన జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించాలో, ఎంత ఆనందంగా జీవించాలో, తన జీవితాన్ని ఎంత పండించుకోవాలో, తన పర్పస్ని ఎలా సాధించుకోవాలో అలా సాధించుకున్నాడు. ఆయనకి చాలా అవేర్గా ఉండేవాడు ఆయన. ఎందుకంటే దగ్గరున్న నాకే చాలా విషయాలు తెలిసేవి కాదు. ఎప్పుడు మేము వర్క్లో పడిపోయేవాళ్ళం, పర్సనల్గా మాట్లాడుకున్నది చాలా తక్కువ. కొన్ని సందర్భాలు నన్ను ఆయనకు చాలా దగ్గర చేశాయి, ఆయన లోపల ఉన్న బుద్ధత్వాన్ని చూసేలాగా చేశాయి. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు అలాంటి వాడే. ప్రతి పిరమిడ్ మాస్టర్లో ఉన్న బుద్ధత్వాన్ని మనం చూడాలి. ఫస్ట్ నేను చూడాలి, నేను చూడడం నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళము కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్న బుద్ధత్వాన్ని మనం చూడడం నేర్చుకోవాలి. మైనస్లను చూస్తాం మనం, మైనస్లే మనకి పెరుగుతాయి. మనం ఏదైతే చూస్తామో అదే మల్టిప్లై అవుతుంది. పత్రి సారు నందా ఈజ్ మై డార్లింగ్ అన్నప్పుడు, మరి నాకెందుకు డార్లింగ్గా లేడు? ఆయనకు డార్లింగ్ అయితే నాకు డార్లింగ్గా ఎందుకు లేడు అంటే, నా జ్ఞానం అంత హీన స్థాయిలో ఉంది. నా జ్ఞానము ఆయనను అర్థం చేసుకునే జ్ఞాన స్థాయిలో లేదు నాకు. అక్కడ రియలైజ్ అయిన తర్వాత నా లోపల ఉన్న పర్సెప్షన్ అంతా నేను మార్చుకున్నాను. సో ప్రతి ఒక్కళ్ళల్లో ఉన్నటువంటి బుద్ధత్వాన్ని మనం చూడాలి. ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రి సార్ చెప్పినట్లు సాక్షాత్తు బుద్ధుడు. నందా సారు పరమ బుద్ధత్వం గల ఒక గొప్ప మహాయోగి. నేను పర్సనల్గా చూశాను ఆ బుద్ధత్వాన్ని, పర్సనల్గా నేను చూశాను. ఒక మనిషి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు విన్నవాడికే మండితే లైవ్లో ఉన్నవాడికి ఎంత మండాలా? కానీ కించిత్ చలించలేదు ఆయన. ఆ క్షణం సరెండర్ అయిపోయాను నేను నందా సార్కి. ఆ క్షణం ఆయన నాకు అర్థమైపోయాడు. ఆ క్షణం నుంచి మళ్ళీ నన్ను ఎన్నోసార్లు ఆయన నా మీద సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి, కోప్పడిన సందర్భాలు ఉన్నాయి, తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు మళ్ళీ రియాక్ట్ అవ్వలేదు నేను. కానీ దాని వెనకాల ఉన్న ఆయన ప్రేమను నేను చూసేవాడిని. అది నాకు అర్థమైంది. సో మనం చూడాల్సింది పైకి మనం వ్యక్తం చేసే విషయాలు కాదు, దాని వెనకాల ఉన్నటువంటి విషయాన్ని. ఆయన ఏం ఫీల్ అవుతున్నారు, ఎంత బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆయన కోపం వచ్చేది. వర్క్ జరగకపోతే కోపం రాకేమొస్తుంది? అంతే. పత్రి సార్కైనా విశ్వరూపం చూపించేవారేమో, వర్క్ జరగకపోతే కోపం రాకేమొస్తుంది? కానీ ఆ కోపాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసేవారు కదా ఆయన. ఒక్క నిమిషం అంతే ఆ కోపం, మళ్ళీ తర్వాత మామూలు అయిపోయేవారు. అంటే అంత తొందరగా ఒక సిచ్యువేషన్లోంచి ఇంకో సిచ్యువేషన్లోకి రావడం అన్నది నాకు చాలా డిఫికల్ట్గా ఉండేది. ఎందుకంటే నా జ్ఞానస్థాయి తక్కువ కాబట్టి. ఆయన అపర బుద్ధుడు అని చెప్పొచ్చు మనం. ఆయన బుద్ధత్వాన్ని అంత దగ్గరగా చూసే అవకాశం కలిగినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రి సార్ చెప్పినట్లు అపర బుద్ధుడే. మైనస్లను చూడడం మానేసి ఒక ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్లస్లను చూడడం మొదలుపెట్టాలి. ఆ ప్లస్లను
అద్భుతంగా పెంచుకునేటువంటి విధానాన్ని మనము నేర్చుకోవాలి, ఎదుటి వాళ్ళకు నేర్పించాలి. నందా సారు జన్మలకు సరిపడేటువంటి జ్ఞానాన్ని ప్రాక్టికల్గా చూపించాడు ఆయన. సో ఈ సందర్భంగా ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నందప్రసాద్ గారు. అవును సార్, చాలా సంతోషం. ఈరోజు ఈ సందర్భంగా వారి మొదటి స్మృత్యర్థం చక్కటి విషయాలు అంటే వారిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని వారిలో ఉన్న సుగుణాలను మనం ఒకసారి వల్లవేసుకొని ఇంకా భావితరాల వారికి ఏ విధంగా ఆదర్శము అన్న విషయాలను చక్కగా మీరు మా అందరికీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నందాప్రసాద్ గారి అభిమానులందరికీ, ఎంతోమంది నందాప్రసాద్ గారికి సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఆర్థికంగా మరి వారికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు వారి ఇద్దరు అబ్బాయిలు ఎంతో అద్భుతంగా చదువుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం పిఎంసి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. పత్రి సార్ని ఎంతైతే అభిమానించారో ఎంతో అభిమానం, దాని తర్వాత నేను నందా సార్ని మీరు అభిమానించింది చూసాం. సో అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీక్షించారు కదండి, ధ్యానరత్న నందప్రసాదరావు గారి ప్రథమ ధ్యాన స్మృతి. ప్రతి ఒక్కరూ కూడా నందప్రసాద్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారిలో ఉన్న బహుముఖ ప్రజ్ఞను ఆదర్శంగా తీసుకొని వారి జీవితానికి అన్వయించుకొని బుద్ధుడిలాగా మారుతారని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.